అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. మరో 90 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అహ్మదాబాద్ పంపిస్తున్నట్టు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరోవైపు ప్రమాదానికి గురైన ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలానికి అంబులెన్స్లో భారీగా చేరుకున్నాయి. విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాద స్థలానికి చేరిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ప్రాణ నష్టం ఎంత అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్లేన్ క్రాష్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యాక్చువల్ గా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది అహ్మదాబాద్ టు లండన్ కి వెళ్తుంది. సో ఎగ్జాక్ట్లీ 1:39 PM కి టేక్ ఆఫ్ అయింది. 150కే ఎమర్జెన్సీ, అంటే విత్ ఇన్ 11 minutes లో ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ కూడా పూర్తిగా కింద పడిపోవడం జరిగింది. యాక్సిడెంట్ జరిగింది. అది పడిపోవడం కూడా అదంతా కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో పడిపోయింది. సో ఈ ఫ్లైట్ వెళ్తున్న క్రమంలో మొత్తం దీనిలో 230 మంది ప్యాసింజర్లు, 2 పైలట్లు, అలాగే 10 members ఫ్లైట్ క్రూ కూడా ఉన్నారు. అంటే మొత్తం 242 మంది దానిలో ఉన్నట్లయితే ఇప్పటివరకు అయితే మనకు అందుతున్న సమాచారం. అలాగే దీంతో పాటు ఇటు గుజరాత్ కు సంబంధించిన మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ ఫ్లైట్ లోనే ఉన్నట్లయితే ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. సో ఆ ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఫ్లైట్ అయితే కూడా కుప్పకూలింది. సో ఆల్మోస్ట్ మొత్తం 242 మంది అందులో ఉన్నట్లు ఇప్పటి వరకు మనకున్న సమాచారం. సో ఇప్పటికే ఎగ్జాక్ట్లీ 1:39 కి టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత 150కే పడిపోయింది. పడిపోగానే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అక్కడికి ఫైర్ టెండర్స్ 6 ఫైర్ టెండర్స్, ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఫైర్ టెండర్స్ అక్కడికి రీచ్ అయ్యాయి. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా తరలిస్తున్నారు. అటు ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు, అలాగే అక్కడ స్థానికంగా ఫ్లైట్ ఎక్కడైతే కుప్పకూలిందో అక్కడ ఉన్న రెసిడెన్షియల్స్ కూడా అక్కడ చనిపోయే ప్రమాదం ఉందంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. సో ఇక మరోవైపు ఇదంతా కూడా ఆపరేషన్ రెస్క్యూ చేయడానికి పక్కనే ఉన్న వడోదరతో పాటు అటు గాంధీనగర్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఆల్రెడీ అక్కడికి చేరుకుంటున్నాయి. దీంతో పాటు లోకల్ గా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, అటు మెడికల్, పోలీస్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతానికైతే చేస్తున్నారు. అలాగే దీంతో పాటు అక్కడ సిచ్యువేషన్ ఏంది అనే విషయాలకు సంబంధించి ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా వీళ్ళంతా కూడా అక్కడ గుజరాత్ సీఎం తో పాటు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ తో కూడా మాట్లాడుతూ పరిస్థితిని కూడా మరోవైపు సమీక్షిస్తున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నీ కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ లో పూర్తి డీటెయిల్స్ వస్తాయి. కానీ అసలు అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకంటే మొత్తం పూర్తిగా మనం విజువల్స్ చూసుకుంటే ఫ్లైట్ అంతా కూడా పేలిపోయి మంటలు, దట్టమైన పొగలు కూడా వచ్చాయి. సో అందులో క్యాజువాలిటీస్ తో పాటు చాలా వరకు డెత్స్ కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ జరిగిన డెత్స్, ఆ డెడ్ బాడీస్ అన్నిటి కూడా పక్కనే ఉన్నటువంటి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. సో అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనే వివరాలను కూడా పూర్తిగా కనుక్కుంటున్నారు. మరోవైపు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ను కూడా మొత్తం పూర్తిగా 5 o'clock వరకు ప్రస్తుతానికైతే పూర్తిగా క్లోజ్ చేశారు. ఎవరిని కూడా చుట్టుపక్కలకి రానివ్వట్లేదు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగింది కూడా జస్ట్ బిహైండ్ ద ఎయిర్పోర్ట్, అంటే ఆ ఎయిర్పోర్ట్ కున్న పక్కనే జరిగింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్ లో ప్రాబ్లం వల్ల అక్కడే కుప్పకూలింది. సో ఈ విమానం వచ్చేసి బోయింగ్ కు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్. ఇది 2017 లో ఎయిర్ ఇండియా దీన్ని కొనుగోలు చేసింది. ఇది బోయింగ్ 787 కు సంబంధించిన ఇది ఎయిర్ క్రాఫ్ట్ 2017 లో దీన్ని కొనుగోలు చేశారు. ఇక మరోవైపు దీనిలో 2 పైలట్లు కూడా చాలా వరకు వాళ్ళు అత్యంత సీనియర్స్ అని చెప్తున్నారు. ఇది ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఆల్రెడీ అందులో ఉన్న సీనియర్ పైలట్ 8000 hours ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకు కూడా ఏ విషయం జరిగినా వాళ్ళకు ముందస్తుగానే తెలిసే అవకాశం ఉంది. కానీ అసలు ఇలా ఎందుకు జరిగింది ఏంటి అనే విషయాలపైన కూడా పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు ఇంత పెద్ద ప్రమాదంలో అందులో ఉన్న వారితో పాటు అక్కడ ఉన్న సివిలియన్స్ కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు అఫీషియల్ గా అటు గవర్నమెంట్ నుంచి కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ, అటు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎంతమంది చనిపోయారు, ఎంతవరకు క్యాజువాలిటీ అయ్యాయి అనేది ఇప్పుడైతే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఒక 150కి జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఒక 1 hour, హార్డ్లీ 1 hour అవుతుంది, 1 hour దాటుతుంది. కాబట్టి పూర్తిగా అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసిన తర్వాత, రెస్క్యూ చేసిన తర్వాత అందులో ఉన్న
వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తరలించిన తర్వాత ఈ రోజు ఈవినింగ్ వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్యాజువాలిటీస్ ఉన్నాయి, ఎంతమంది సీరియస్ గా ఉన్నారు అనే విషయాలు కూడా అన్ని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు 2 పైలట్లు అలాగే 10 మంది క్యాబిన్ క్రూతో పాటు 230 మంది దానిలో ఇటు బోర్డింగ్ లో ఉన్నారు. అంటే మొత్తం 242 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉన్నట్లు అందులో ఉన్న విజువల్స్ చూస్తే తెలుస్తుంది. ఇక మరోవైపు ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా దీనిపైన ట్వీట్ చేశాడు. సో ఇది ఒక అసలు అనుకోని సంఘటన, ఎలా జరిగింది ఏంటి అనే విషయాలపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మరోవైపు అక్కడ ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. అటు డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ, ఆర్మీ టీమ్స్ కానీ, అలాగే లోకల్ డాక్టర్స్ టీమ్స్ కానీ, అటు మెడికల్ టీమ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. అలా ఆ సంఘటన జరిగిన ప్లేస్ నుంచి అక్కడ నుంచి డెడ్ బాడీస్ ని కానీ లేకపోతే గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలిస్తున్నారు. సో అంతటా మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్, అంటే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటల్స్ కి దగ్గర ఉన్న వాళ్ళ ప్లేస్ లోకి అంబులెన్స్ల ద్వారా వాళ్ళందరినీ కూడా ఆ ప్రస్తుతానికి అయితే తరలిస్తున్నారు. సో యాక్చువల్ గా ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది అటు బోయింగ్ కు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్, గతంలో కూడా బోయింగ్ కు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు చాలా వరకు ఘటనలు జరిగాయి. కానీ ఇండియాలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం అయితే ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 242 మంది, అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్, అలాగే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే ఇది ఇంజన్ లో ప్రాబ్లం వచ్చి అలాగే పడిపోయింది. ఇది మరీ పాత ఫ్లైట్ కూడా కాదు, ఎందుకంటే 2017 లో దీన్ని బోయింగ్ నుంచి కొనుగోలు చేశారు ఎయిర్ ఇండియా. అప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉంది. సో 2017 అంటే హార్డ్లీ ఒక 8 years ఫ్లైట్, ఇది మరీ ఓల్డ్ ఫ్లైట్ కూడా కాదు. అలాగే ఇది బోయింగ్ కు సంబంధించి ఇది ఒక ఇంటర్నేషనల్ సర్వీసెస్ కి ఎక్కువగా ఈ ఫ్లైట్ నే యూజ్ చేస్తారు. బోయింగ్ 787 ఇది డ్రీమ్ లైనర్ ఫ్లైట్. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఇంజన్ లో ప్రాబ్లం ఏముంది అనే అన్ని విషయాలు కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అటు మెడికల్ టీము, ఎన్డీఆర్ఎఫ్ టీము, లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ టీమ్స్ వీళ్ళందరూ కలిసి ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్ గా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సీరియస్ గా ఉన్న అన్ని విషయాలు అయితే ఈవినింగ్ వరకు క్లియర్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రవంతి.